ఖమ్మం నగరంలో నవరాత్రులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య సోమవారం మండపాల నుండి ఊరేగింపుగా నిమజ్జనానికి బయలుదేరారు. మండపాల వద్ద భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథుడికి పాటలు ఆటలతో మహిళలు కోలాటాల మధ్య శోభయాత్రకు వాడవాడలా తిరుగుతూ నిమజ్జనానికి బయలుదేరిన గణనాథులు ఎంతో పండుగ వాతావరణంలో శోభయాత్ర జరుగుతుందని పలువురు భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అభిషేకాలు, అష్టోత్తరాలు, పూజలు, రోటరీ ప్రసాదాలు అన్ని మంచిగా జరుగుతున్నాము. సాయంత్రం అందరికీ అన్నదాన కార్యక్రమం చేసుకున్నాము. రోజు సాయంత్రం అందరికీ మళ్ళీ అలాగే పోయిన సంవత్సరం విజయవంతంగా జరిగింది. ఈ కాలనీలో వాళ్ళందరూ హనుమాన్ ఈ కాలనీలో వాళ్ళందరూ మంచిగా పాల్గొన్నారు. అలాగే పోయిన సంవత్సరం విజయవంతంగా జరిగింది. అట్లనే రెండవ సంవత్సరం ఈ సంవత్సరం కూడా వినాయకుడిని అందరం కలిసి వినాయకుడిని పెట్టుకున్నాము. ఈ సంవత్సరం హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది, దుర్గ పూజలు జరిగినాయి, అన్నదానం జరిగింది, హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది, సరస్వతి పూజ జరిగింది. మంచిగా 700 పార్సీలు 1400 పార్సీలు కావాలని కోరుతున్నాము. లడ్డూ పాట నల్లమూర్తి వెంకటేశ్వరరావు గారు 25,500కి పాడినారు. వారికి అక్కడ నుంచి పదయాత్రగా బయలుదేరి వెళ్తున్నారు. వారికి గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి టిఎస్ఆర్ రోడ్లో సాయి గణేష్ ఉత్సవంగా జరిగిన లాస్ట్ ఇయర్ ఇప్పుడు రెండో సంవత్సరం ఘనంగా మేము పూర్తి చేసుకున్నాం. వినాయకుడి ఉత్సవాన్ని జరుపుకున్నాము. లాస్ట్ ఇయర్ లడ్డు 22,500కి ఈ సంవత్సరం 25,500కి మేము కైవసం చేసుకున్నాం. మేమంటే ఎవరు? నా పేరు నల్లమూర్తి వెంకటేశ్వరరావు. మేము లడ్డు బాబు నల్లమూర్తి సాయి, మా బాబు నల్లమూర్తి సాయి